అమరావతియే శాశ్వత రాజధాని, ఒకే ఒక రాజధాని అనే విధంగా ఒక తీర్మానాన్ని పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఈ అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఇది చాలా శుభకరమైన పరిణామం అండి. ఎందుకనంటే అమరావతి వాసులందరూ కూడా ఎన్నో బాధలు పడ్డారు. గత గవర్నమెంట్ లో బూటకాలతో తన్నించుకొని, అలాగే అమరావతి టు తిరుపతి అని చెప్పేసి పాదయాత్రలు చేసి వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు లేక మరి అమరావతి వాసులందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో చేసి అమరావతిని పొందారు. ఈ రోజున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్కడికి వెళ్లకుండా, విదేశాలకు వెళ్లకుండా అమరావతి ప్రాంత వాసులందరూ కూడా పిల్లలు కూడా చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఎంతో డెవలప్మెంట్ అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పేసి అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా నిర్భయంగా గుండెల మీద చేయలేసుకొని పడుకోవచ్చు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని క్యాపిటల్ సిటీలు వచ్చినా సరే అమరావతి ఏకైక రాజధాని, అమరావతి క్యాపిటల్ గా నిలబడిపోతుందని చెప్పేసి ప్రాంతవాసులు అందరూ కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్యాపిటల్ అమరావతిని వ్యతిరేకిస్తానే ఉన్నారండి. వైసీపీ గవర్నమెంట్ మొత్తం అమరావతి అవ్వకూడదని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేసింది. అవన్నీ కూడా ధీటుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి వాసులకి వచ్చిన మహత్తరమైన గిఫ్ట్ అండి ఇది. రానున్న రోజుల్లో కూడా అమరావతి సస్యశ్యామలంగా ఉండి ప్రాంత వాసులందరూ కూడా సుస్థిరంగా గుండెల మీద చేయలేసుకుని పడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఏకైక క్యాపిటల్ సిటీ అమరావతి, రాజధాని అమరావతేనండి. దీంట్లో ఏకాగ్రీవంగా ఎటువంటి మార్పు ఉండదు మాట. అది చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల ఆటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు, ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం, మనం 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు. ఒకటే మాట, ఒకటే పాటలో మేము నడుస్తామండి. పూటకం మాటలు, పూటకం వరాలు మాకు వద్దు. ఒకటే మాట, ఒకటే పాట, రాజధాని అమరావతినే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్.